హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం టాక్సింగో సిరప్ గురించి తెలుసుకుందాం. టాక్సింగో సిరప్లో సెఫిక్సైన్ 15 mg ఉంటుంది అండి. బ్రాండ్స్ టాక్సింగో బ్రాండ్స్ మనం చూసినట్లయితే జిఫీ 100 డ్రై సిరప్, సిటాక్స్ ఓ ఫోర్ట్, సెప్సిమ్ 100. ఇంకా మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయండి. యూజెస్, ఉపయోగాలు. దీని యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే దీనిని చిన్నపిల్లల్లో వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడం కోసం డాక్టర్ సజెస్ట్ చేస్తారండి. దీనిని మెయిన్గా చిన్నపిల్లల్లో వచ్చే టైఫాయిడ్ జ్వరం తగ్గించడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారండి. దీనిని చిన్నపిల్లల్లో వచ్చే థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు నొప్పికి, సోర్ థ్రోట్, ఇంకా మనకి గొంతులో వచ్చే ఇన్ఫెక్షన్స్ అయిన టాన్సిలైటిస్ని తగ్గించడానికి, ఫ్యారింగైటిస్ని తగ్గించడానికి డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారండి. దీన్ని మనకి నోస్ ఇన్ఫెక్షన్స్ అయినా, ముక్కులో వచ్చే ఇన్ఫెక్షన్స్ అయినా, సైనసైటిస్ ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి, ఇంకా చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ అయినా ఓటిటిస్ మీడియా లాంటి ఇయర్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి ఎక్కువ డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారండి. ఇంకా మనకి ఊపిరితిత్తులలో లంగ్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అయిన న్యూమోనియా, బ్రాంకైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి కూడా ఈ టాక్సింగో డ్రై సిరప్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లల్లో వచ్చే ఇంకా మన కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కదా, మూత్రపిండాల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ని, ఇంకా యూటీఐ ఇన్ఫెక్షన్స్ని, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని, పిల్లలలో వచ్చే ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి ఈ సిరప్ని సజెస్ట్ చేస్తారండి. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి లూజ్ మోషన్స్, నీళ్ళ విరోచన అవుతూ ఉంటాయి, నజియా వికారం, మనకి వామిటింగ్ సెన్సేషన్ అది ఎక్కువగా ఉంటుంది, స్టమక్ పెయిన్, కడుపు నొప్పి ఉంటుంది, ఇండైజెషన్, మనం తీసుకున్న ఫుడ్ అనేది సరిగా డైజెస్ట్ అవ్వకపోవడం, హెడేక్, తలనొప్పి, ఇంకా ర్యాషెస్, దద్దుర్లు, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటామండి. డోసేజ్ వచ్చేసి తిన్న తర్వాత ఇవ్వాలి పిల్లలకి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇవ్వాలి. 3 to 5 days ఉపయోగించాలి. మనకి ఉన్న ఇన్ఫెక్షన్స్ని బట్టి, పిల్లలకు ఉన్న ఇన్ఫెక్షన్స్ని బట్టి డాక్టర్స్ డోస్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారండి. ఈ టాక్సింగో సిరప్ అనేది పిల్లల యొక్క వెయిట్ మరియు ఏజ్ని బట్టి డాక్టర్ గారు డోస్ అనేది సజెస్ట్ చేస్తారు అండి. థ్యాంక్ యూ. రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.